అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పరామర్శ అని పేరిట రైతులపై దండయాత్రలాగా వెళ్ళాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి. పొలాలని చూడడానికి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చల్లపల్లి వరకు కట్ట ఉంటుంది, అక్కడి నుంచి బందర్ వెళ్ళచ్చు. కానీ ఇతనికి ఓట్లు వేయలేదు అనే నెపంతో, రైతులు ఓట్లు వేయలేదు అనే నెపంతో బందర్ రోడ్డు మీద ఒక దండయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే అంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు, మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు. నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విధ్వంసం మీద పోరాడాడు. పోరాడమే, ప్రజల తరపున పోరాడమే చంద్రబాబు గారి ధ్యేయం. నీలాగా తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారం తర్వాత రైతుల మీద దండయాత్ర చేసే క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వస్తే ఆయన స్వయంగా వెళ్ళడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకులను కూడా ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలో ఒరిస్సాలో ఒకప్పుడు తుఫాన్ వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడి నుంచి అనేక సహాయ సహకారాలు చేస్తే నాయకుడు అంటే ఇలా ఉండాలని ఆ రోజు భారతదేశం మొత్తం చెప్పుకున్నటువంటి నాయకుడు మా సిబిఎన్ సార్. నువ్వేదో ఆయన ఏదో రైతు వ్యతిరేకి, మేము రైతుల పక్షపాతం అంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మీరు అసలుకి ఎప్పుడు మీరు పొలం దున్నారు, ఎప్పుడు పొలాల్లో పండించారు? అసలు మీ ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ కాదు. మీ తాతగారు గ్రానైట్ వ్యాపారం, మీ నాన్నగారు ఫ్యాక్షన్ వ్యాపారం, నీది విధ్వంస వ్యాపారం. మీరే చెప్తారుగా చంద్రబాబు గారు 2 ఎకరాల రైతని. ఆయన పుట్టిందే రైతు ఫ్యామిలీలో. ఆయనకి రైతుల గురించి తెలియదు అంటాడేంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి ఒక్కటి కూడా అబద్ధం. ఇవాళ 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దానికి ప్రాథమిక అంచనా వేశారు. వారందరికి కూడా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ ఆ స్క్రిప్ట్లోనే తేడా ఉంది. ప్రతిదీ చూసి చదువుతున్నాడు. పోనీ చదివేదన్నా కరెక్ట్గా చెప్తున్నావు అంటే అందులో అన్నీ అబద్ధాలే. ఏదైతే ఫసల్ బీమా ఉందో, నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఆ బీమా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల. ఇవాళ ఆ ఫసల్ బీమా పథకానికి కేంద్రం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.